సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం. రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లు ట్రాన్స్పరెన్సీ హైయెస్ట్ ఆర్డర్లో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం. ఆ టెండర్లలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. అదేం అందరికీ తెలిసేటట్టుగానే టెండర్లు జరిగినాయి. ఆరోపణలు చేసే ప్రతి ఒక్కడు కూడా ఎవడైనా కూడా ఇంక్లూడింగ్ ఈనాడైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఈ వీళ్ళ నవయుగ వాళ్ళ ద్వారా ఇలా ఎంకుల ద్వారా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. వీళ్ళందరి కాంట్రాక్టర్ల ద్వారా అత్యంత ట్రాన్స్పరెంట్గా టెండర్లకు పిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ట్రాన్స్పరెంట్గా 765 కోట్ల రూపాయలు 2 కోట్ల మెట్రిక్ టన్నుల మినిమం గ్యారంటీ పెడుతూ 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టేట్టుగా, అంటే 5 ఏళ్లలో 3,825 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇంతకు ముందు లేదు. నేను ఒకటి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న ఇసుక గురించి మాట్లాడేటప్పుడు ఎవడైనా కూడా ఈ 765 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఈ ఆదాయం ఇంతకు ముందు చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు? ఎవరి జోబీలోకి పోయింది? ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు? సింపుల్ క్వశ్చన్. ఈరోజు ప్రతి టన్నుకు ఈ లాస్ట్ 5 ఇయర్స్లో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రతి టన్నుకు రాయల్టీ కింద గవర్నమెంట్కు 375 రూపాయలు చెల్లించి తర్వాతనే ఇసుక అన్నది తవ్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ తవ్విన ఇసుక కూడా ఏ రేటుకి అమ్మాలి అని కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ రేటుకి అమ్మాలి దానికి రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వేసి ప్రతి ఆదివారము పేపర్లలో పబ్లిష్ చేసి ఇంతకన్నా ఎక్కువ రేటు ఎవరైనా కూడా అమ్ముతే ఈ నెంబర్కు ఫోన్ చేయండి, ఈ నెంబర్కు ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకుంటాము, తప్పు చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా అని కూడా ప్రతి వారం పేపర్లో ప్రతి ఆదివారం పేపర్లో పబ్లిసైజ్ చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్తా ఉన్నది చూస్తే, రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేట్ల కన్నా ఈరోజు ఎక్కువ రేటుకు అమ్ముతా ఉండరు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేటు కన్నా ఈరోజు ఫ్రీగా శాండ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉన్నాడు ఈరోజు. కనీసం అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి 375 రూపాయల టన్నుకు వచ్చేది. 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి 765 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం ఉండేది.